గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము ఒక ఏఎంఐ ఎలా క్రియేట్ చేయాలి ఈసీటీ ఇన్స్టెన్స్ నుంచి అనేది చూద్దాం. సీదా డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మనకి ఇక్కడ ఒకసారి ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఒక సర్వర్ ఉంది. సర్వర్ నేమ్ ఏంటంటే మురళీ ఏపీఎన్ సర్వర్. ఈ సర్వర్ నుంచి మనము ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఒక ఏఎంఐ క్రియేట్ చేద్దాం. ఈ ఈసీటీ ఇన్స్టెన్స్ నుంచి ఒక ఏఎంఐ. సో దానికోసం మనం ఏం చేయాలంటే పర్టికులర్ సర్వర్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యాక్షన్స్కి వెళ్ళండి. యాక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇమేజ్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఏంటంటే మనకు నేమ్ అడుగుతుంది. నేమ్ ఏమి ఇస్తానంటే మురళీ ఇమేజ్ అని ఇస్తున్నా. ఇక్కడ గుర్తుపెట్టుకొని స్పెసిఫిక్ నేమ్ ఇచ్చుకోవాలి రియల్ టైంలో. బట్ ఇక్కడ అంతే ఏంటంటే మనం నార్మల్గా ఇస్తున్నాం. ఇదేంటి లైనక్స్ సర్వర్ కాబట్టి లైనక్స్ సర్వర్ అని ఇద్దాం. ఓకే. తర్వాత ఏంటంటే ఇక్కడ నో రీబూట్ ఉంది చూసినామా, ఇది ఎనేబుల్ చేసినాం అనుకో నువ్వు ఏఎంఐ క్రియేట్ చేసేటప్పుడు రీబూట్ అవ్వదు, అంటే రీస్టార్ట్ షట్ డౌన్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వదు. ఓకే, ఆటోమేటిక్గా డైరెక్ట్గా తీసుకుంటావు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ సమ్ టైమ్స్ ఏంటంటే నువ్వు వితౌట్ రీబూట్ చేయకోకుండా నువ్వు తీసుకున్నావు అనుకో, నువ్వు ఆ ఇన్ బిట్వీన్ లో నీకు ఏదైనా డేటా స్టోర్ అయిందనుకో లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే ఇదేం సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్ వదిలేసేయండి. ఓకే. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈబీఎస్ వాల్యూస్ మనకి ఏదైనా ఆ ఇన్స్టెన్స్ కి ఏమైనా అటాచ్ అయి ఉంటే అవి ఇక్కడ ఉంటాయి. ఇక మనకి ఎన్ని ఈబీఎస్ వాల్యూస్ ఉంటాయో, ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ రూట్ ఈబీఎస్ వాల్యూ మాత్రమే ఉంది, అలా కాదు ఆ సర్వర్కి మల్టిపుల్ ఉన్నాయనుకో అన్ని ఈబీఎస్ వాల్యూ నుంచి ఒక స్నాప్ షాట్ అనేది క్రియేట్ చేస్తుంది. మనం ఎప్పుడు ఏఎంఐ క్రియేట్ చేసేటప్పుడు స్నాప్ షాట్ అని ఇక్కడ ఏంటి మనకు ఒక ఈబీఎస్ వాల్యూ ఉంది కదా, మనం క్రియేట్ చేసిన తర్వాత ఏఎంఐ మనకు ఒక స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది ఈ ఈబీఎస్ వాల్యూకి. ఓకేనా, ఫైన్. కిందికి రండి. ఇక్కడ ట్యాక్స్ సేమ్ ఇచ్చేయండి. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే ట్యాక్స్ ఇమేజ్ అండ్ స్నాప్ షాట్ టుగెదరా లేకపోతే సపరేట్గా నేమ్స్ ఉండాలా అనేది ఇక్కడ అడుగుతుంది. మనం ఏంటంటే రెండింటికి సేమే ఇద్దాము. ఇక నేనేమి ఇస్తున్నా అంటే సేమ్ మురళీ ఏపీఎన్ ఇమేజ్ అని ఇస్తున్నాం. ఓకేనా, క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు క్రియేట్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఏఎంఐ క్రియేట్ అవుతుంది. ఆ ఏఎంఐ ఎక్కడ ఉంటుంది, మనకి వెబ్సైట్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఉందా ఏఎంఐ అని, ఏఎంఐస్ క్లిక్ చేస్తే ఇక్కడ నీకు కనపడుతుంది. మనం ఇచ్చిన నేము ఏఎంఐ ఐడి, ఇది యూనిక్ గా ఉంటుంది. తర్వాత ఏఎంఐ నేమ్ ఏంటి, దాని సోర్స్ అకౌంట్ నెంబర్ / ఏఎంఐ నేము. ఓకేనా, ఓనర్ ఎవరు, తర్వాత విజిబిలిటీ ఎదర్ పబ్లిక్ ఉందా ప్రైవేట్ ఉందా, స్టేటస్ పెండింగ్ లో ఉంది, పెండింగ్ లో నుంచి అవైలబుల్ లో రావాలి, ఎప్పుడు క్రియేట్ అయింది, లైనక్సా విండోసా, ఈబీఎస్ వాల్యూమ్ ఏంటి, దాని యొక్క బ్లాక్ డివైజెస్ ఏంటి, ఓకే, వర్చువలైజేషన్ ఏంటి. ఓకే, ఇలా మనకు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ రిఫ్రెష్ చేసుకుంటే కనుక మనకు దీన్ని సెలెక్ట్ చేసుకున్న సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఏఎంఐ ఇమేజ్, లైనక్సా విండోసా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ ఇక్కడ చూసుకొని ఏమన్నా షేర్డ్ అకౌంట్స్ లేకపోతే షేర్డ్ ఆర్గనైజేషన్స్ ఏమైనా షేర్ చేయాలని ఈఎంఐని మనం షేర్ చేసుకోవచ్చు. స్టోరేజ్ చెక్ చేసుకున్నట్టయితే మనకు ఆ ఇన్స్టెన్స్ ఓన్లీ ఒక ఈబీఎస్ వాల్యూ ఉంది కదా, కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ 1 ఈబీఎస్ వాల్యూ మాత్రమే ఉంది. ఓకేనా, ఇదేంటంటే బేస్డ్ నీ యొక్క ఈసీటీ ఇన్స్టెన్స్ యొక్క సైజుని బట్టి ఈ ఈఎంఐ క్రియేట్ అవుతుంది. ఇట్ మే టేక్ ½ అవర్ 1 అవర్ ఆల్సో. అంటే ఏంటి, నీ యొక్క ఇన్స్టెన్స్ యొక్క సైజుని బట్టి ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. మీరు ఇన్స్టెన్స్ అంటున్నారు, ఇన్స్టెన్స్ నుంచి ఏఎంఐ క్రియేట్ చేస్తున్నారు, అసలు యూసేజ్ ఏంటి అని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఈ ఇన్స్టెన్స్ లో ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ ఉంది కదా, ఈ ఇన్స్టెన్స్ లో ఎగ్జాంపుల్ నువ్వు ప్రీ డిఫైన్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశావు. ఓకే, ప్రీ డిఫైన్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు దీని నుంచి ఒక ఏఎంఐ క్రియేట్ చేసినావు అనుకో, తర్వాత నువ్వు లాంచ్ చేసేటప్పుడు ఇన్స్టెన్స్ ఆ ఏఎంఐ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్ గా అన్ని సాఫ్ట్వేర్స్ దాంట్లో ఏఎంఐలు ఉన్నాయి కాబట్టి ఇన్స్టాల్ అయి వస్తాయి. అలాంటి యూస్ కేసెస్ లో కూడా మనము ఏఎంఐ క్రియేట్ చేసుకుంటాం ఒక సర్వర్ నుంచి. రెండోది, ఏదన్నా పర్ఫామ్ చేస్తున్నాం అనుకో ఆపరేషన్, అలాంటప్పుడు ఏంటంటే బిఫోర్ మనం చేసే ముందు ఫస్ట్ ఏఎంఐ క్రియేట్ చేసుకొని, ఏది ఇష్యూ లేకోకుండా ఏఎంఐ క్రియేట్ చేసుకొని, తర్వాత ఏంటంటే దాంట్లో ఏదన్నా ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఒకవేళ మేబీ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రాబ్లం వస్తుందని ఒకవేళ మనకు డౌట్గా ఉన్నప్పుడు
ఏఎంఐ క్రియేట్ చేసుకొని చేస్తాం. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఏఎంఐ క్రియేట్ చేసేటప్పుడు ఒకవేళ అది డీబీ రిలేటెడ్ అనుకో ఫస్ట్ డెవలపర్ డేటాబేస్ టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తాం, మేము ఇట్లా ఇన్స్టెన్స్కి ఏఎంఐ క్రియేట్ చేస్తున్నాము, మీకు ఓకే కదా అని. ఎందుకంటే కొంచెం షట్ డౌన్ ఉంటుంది కదా. సో మీన్ వైల్ ఏంటంటే డాక్యుమెంట్కి వెళ్దాము, ఇక్కడ గూగుల్లోకి వచ్చి AWS క్రియేట్ ఏఎంఐ ఫ్రమ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు AWS డాక్యుమెంటేషన్ వస్తుంది. దీంట్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చాడు. ఒక ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అని ఇచ్చి క్రియేట్ ఇమేజ్ అని ఇస్తున్నాడు. తర్వాత ఇమేజ్ నేమ్ ఇక్కడ నో రీబూట్ అనేది డిఫాల్ట్ గా వదిలేసి ఒకవేళ నువ్వు మనం ఇక్కడ చూస్ నో రీబూట్ అని సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మన ఇన్స్టెన్స్ అనేది షట్ డౌన్ అవసరం లేదనుకుంటే నో రీబూట్ అని టిక్ మార్క్ చేసుకోవాలి. అలా నువ్వు చేసుకోవడం వల్ల ఏంటంటే ఫైల్ సిస్టమ్ అనేది ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఫైల్ సిస్టమ్ అనేది ఫైల్స్ అనేది జనరేట్ అవుతాయా అన్న గ్యారంటీ ఇవ్వలేదు. ఓకేనా, ఏదైనా మిస్ అవ్వచ్చు. సో అలా మనం ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తాం. ఇక్కడికి మనకు వచ్చి ఇక మనం చూసుకున్నట్లయితే ఏఎంఐ వచ్చిందా, క్రియేట్ అయింది 2x2 చెక్స్ పాస్వర్డ్ అని వచ్చింది. ఫైన్, సారీ ఇది ఇన్స్టెన్సెస్. ఏఎంఐస్కి వెళ్దాం. ఏఎంఐస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ అవైలబుల్ వచ్చింది చూడండి. దీంతో పాటు ఏంటంటే మనకు ఈ EC2 ఇన్స్టెన్స్కి ఎన్ని ఉన్నాయి, మనకి EBS వాల్యూమ్స్ 2 ఉన్నాయి, ఒకటి ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్నాప్ షాట్స్ ఉంది చూడండి. స్నాప్ షాట్కి వెళ్ళండి. స్నాప్ షాట్కి వెళ్తే కనుక రిఫ్రెష్ చేయండి, వచ్చిందా? ఆ నేమ్ ఏం పెట్టామో అది వచ్చింది. స్నాప్ షాట్ ఐడి, దాని సైజ్ ఎంత, EBS వాల్యూమ్ సైజ్ ఎంత, అది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది కూడా వస్తుంది చూడండి. స్టోరేజ్ టైప్ ఏంది, స్టాండర్డ్, స్నాప్షాట్ స్టేటస్ ఏంటి, స్టార్టెడ్ ఎప్పుడైంది, ప్రోగ్రెస్ ఎంత, ఎన్క్రిప్ట్ అయ్యి ఉందా, ఇలాంటివి మొత్తం ఉంటుంది. స్నాప్షాట్ గురించి లేటర్ పార్ట్ డిస్కస్ చేద్దాం, ఓకే, లేటర్ క్లాస్లో. బట్ ఇంటెన్షన్ అర్థమైంది కదా, ఒక ఇన్స్టెన్స్ నుంచి ఒక ఏఎంఐ ఎలా క్రియేట్ చేయాలనేది. ఓకేనా, ఇలా ఫాలో అయిపోతాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు ఏఎంఐస్ 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఓన్డ్ బై మీ, అంటే నేను క్రియేట్ చేసినట్టు నాకు కనపడతాయి. రెండోది ప్రైవేట్ ఇమేజెస్ కూడా మనటే ఉంటాయి. ఏమైనా ప్రైవేట్గా ఏమైనా క్రియేట్ చేసినా అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఆర్గనైజేషన్ లెవెల్ ఏంటంటే ప్రైవేట్లో ఉంటాయి కాబట్టి అన్ని అందరికి మన ఆర్గనైజేషన్ లెవెల్ ఉన్న మొత్తం అందరికి కనపడతాయి. అలా కాదు పబ్లిక్లో ఉన్న ఇమేజెస్ మనం చూడాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఓన్డ్ బై మీ ఉంది కదా, మన ఇమేజ్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను దీన్ని చేసుకున్న తర్వాత యాక్షన్స్కి వెళ్తే ఒకవేళ కొత్తగా క్రియేట్ చేయాలి, కాపీ చేయాలంటే కాపీ ఏఎంఐ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ పర్మిషన్ చేంజ్ చేయాలంటే చేస్తాం. ఓకే, ఈ ఏఎంఐ నుంచి ఒకవేళ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే చేసుకోవచ్చు, రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టెన్సెస్ అని. అలా కాదు ఒకవేళ ట్యాగ్స్ చేంజ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ ఏఎంఐ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఒకవేళ డిలీట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఏంటంటే చేంజ్ డిస్క్రిప్షన్, మేనేజ్ ఏఎంఐ డిప్రికేషన్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇక్కడ ఏఎంఐ సెలెక్ట్ చేసుకుని లాంచ్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఇన్స్టెన్స్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కిందికి రండి, ఇక్కడ నేమ్ ఏదో ఒకటి ఇస్తాము. ఇక్కడ ఏఎంఐ ఫ్రమ్ క్యాటలాగ్ ఉంది కదా, మై ఏఎంఐస్ చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నువ్వు డ్రాప్ డౌన్లో చూసుకుంటే నువ్వు ఏఎంఐస్ ఏం క్రియేట్ చేసావో అవన్నీ ఇక్కడ ఉంటాయి. అవన్నీ మై ఏఎంఐ కింద ఉంటుంది. ఈ ఏఎంఐలో ఒకవేళ నేను ఎగ్జాంపుల్ గెట్ ఇన్స్టాల్ చేసిన లేకపోతే జావా ఇన్స్టాల్ చేసిన, ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు అంటే క్రియేట్ చేసేటప్పుడు సర్వరు ఆటోమేటిక్గా గిట్ జావా అనేది ఇన్స్టాల్ అయ్యి వస్తాయి. ఓకేనా, వాటిదే రిమైనింగ్ కాన్ఫిగరేషన్ మనం క్రియేట్ చేసాం కదా లైనక్స్ సర్వరు, అలానే ఉంటుంది. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏం డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. I will try to respond as soon as possible. Thanks for watching this video. We'll see you next video.